'జూనియర్'. ఇందులో డెబ్యూటెంట్ 'కిరీటి' గారు మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. ఈ వారం సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. మరి ఈ సినిమా ఎలా ఉందనేది తెలుసుకోబోయే ముందు ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే థియేటర్ రివ్యూస్ అండ్ ఓటీటీ రివ్యూస్ ఫస్ట్ ఇస్తుంది మనమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాని మేము నిన్న నైట్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో చూసి రివ్యూ ఇస్తున్నాం. స్టోరీ ఏంటంటే ఒక కుర్రాడు వాడు లైఫ్‌ని చాలా ఈజీగా తీసుకుంటూ హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు. కానీ తనకి తన ఫాదర్‌కి మధ్య ఒక డిస్కనెక్ట్ అయితే ఉంది. సో వాళ్ళ మధ్య బాండ్ అనేది చివరికి ఎలా ఉండిందనేది ఈ సినిమా. ఇప్పుడు పాజిటివ్స్ చెప్పమంటే ముందుగా డీఎస్‌పీ గారి బీజీఎం గురించి చెప్తా. ఎక్స్‌ట్రీమ్ ఫ్లాట్ అండ్ నీరసంగా ఉండే సీన్స్‌లో కూడా మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే అది డీఎస్‌పీ గారి బీజీఎం వల్లే. చాలా పోర్షన్స్‌లో రిపిటిటివ్ అనిపించింది. కానీ సినిమాకి హీరో మాత్రం డీఎస్‌పీయే. ఇంకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన 'వైరల్ వయ్యారి' సాంగ్ కూడా బాగుంది. ఏదో తెలియని ఎనర్జీ ఉంది ఆ సాంగ్‌లో. శ్రీలీల అండ్ కిరీటి గారి డాన్స్ మూవ్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. 'వైరల్ వయ్యారి' సాంగ్ చూస్తున్నప్పుడు మనకు కూడా లేచి డాన్స్ వేయాలనిపిస్తది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పర్లే, ఇట్స్ ఓకే, బానే ఉంది. టెక్నికల్‌గా చెప్పాలంటే ప్రతి క్రాఫ్ట్ నుండి క్వాలిటీ వరకే కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. బానే ఖర్చు పెట్టారు. సెంథిల్ గారి సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఓకే, ఇంకంతే పాజిటివ్స్. ఇప్పుడు నెగెటివ్ స్టార్ట్ చేస్తే ముందుగా స్టోరీ గురించి చెప్పాలి. స్టోరీ లైన్ లో మెన్షన్ చేసిన స్టోరీ నిజానికి అది జస్ట్ ఒక లేయర్ మాత్రమే. ఈ సినిమా స్టోరీలో చాలా అంటే చాలా లేయర్స్ ఉంటాయి. అలా అని చెప్పి అవి బాగున్నాయని కాదు. పేపర్ ప్రైస్ తక్కువ అని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేశారు. ఎటేటో పోతూ ఉంటది సినిమా. ఒక పాయింట్ లో అయితే ఒరే ఏం చెప్దాం అనుకుంటున్నారా మీరు, మీ బాధ ఏంట్రా, అసలు మమ్మల్ని చంపేయడానికి స్కెచ్ వేశారా అనిపించింది. ఒక మోటివ్ ఉండదు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉండదు, ఒక పర్పస్ ఉండదు, ఏమీ ఉండదు. సినిమా చూశాక నాకు ఒక్కటే క్వశ్చన్, నేను మరీ ఇంత ఖాళీగా ఉన్నానా? ఇంకా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అనే పదాలు మనం వాడటం కూడా వేస్టే. నా చిన్నప్పుడు సినిమాల్లో ఏ సీన్స్ అయితే చూశానో అవే సీన్స్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ లో ర్యాండమ్ గా వస్తూనే ఉంటాయి. ఏ ఒక్క సీన్ కి కూడా ప్రాపర్ డీటెయిలింగ్ ఉండదు. ప్రతి సీన్ ని మనం ముందే గెస్ చేసేస్తాం. మనం ఏదనుకుంటే అదే జరుగుతూ ఉంటది స్క్రీన్ మీద. మనల్ని సర్ప్రైజ్ చేస్తారేమో, మనల్ని ఎంగేజ్ చేస్తారేమో, ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటామే కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 మినిట్స్‌కే నేను గివ్ అప్ ఇచ్చేసా భయ్యా. కానియండి, ఇంకెంత టార్చర్ పెడతారో పెట్టండి, ఏం చూపిస్తారో చూపియండి అని గివ్ అప్ ఇచ్చేసా నేను. సినిమాలో కంటిన్యూటీ అనేది అస్సలు లేదు. పార్ట్స్ గా పీసెస్ గా ఆ పీసెస్ అన్నిటిని కలిపేసి ఏదేదో చేసేసి మన మొఖాన్ని కొట్టినట్టే ఉంటది. అంత బడ్జెట్ ఉన్నప్పుడు, మంచి ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఒక డీసెంట్ స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకోలేరా? ప్రతి పాయింట్లు రోత. 'వైరల్ వయ్యారి' తప్పితే ఒక్క సాంగ్ కూడా బాలేదు. ఒక్క ఫైట్ ఎపిసోడ్ కూడా ఇంప్రెస్ చేయదు. ఎందుకంటే ఏ ఫైట్ కి కూడా ఒక రీజన్ ఉండదు. అసలు కొంచెం కూడా క్లారిటీ లేకుండా చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి ఫైట్స్. మళ్ళీ అవి ఎంత ఓవర్ ది టాప్ ఉంటాయంటే అప్పటికప్పుడు మీమ్ టెంప్లెట్ వేసి ట్రోల్ చేయాలనిపించింది. లవ్ ట్రాక్ కూడా చిరాకు వస్తుంది. అసలు శ్రీలీల క్యారెక్టర్ ని ఒక బిస్కెట్ ని చేసేస్తారు. ఆ క్యారెక్టర్ కి అసలు ఎండింగే లేదు. ఫస్ట్ హాఫ్ లో 45 మినిట్స్ లవ్ ట్రాక్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఎటుపోయిందో తెలీదు. 'వైరల్ వయ్యారి' సాంగ్ లో మనోడు శ్రీలీలని ఊహించుకొని డాన్స్ వేస్తాడు. అంటే ఆ సాంగ్ ని అక్కడ ఫోర్స్డ్ గా ఇరికించారు. శ్రీలీల మీకు సాంగ్ ఎక్కువ, ఇంకా డేట్స్ ఇవ్వననిందేమో మరి. హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బ్యాడ్ గా ఉంటుంది. వాడు ఏమైనా చేసేయగలడు. వాడు ఇది చెయ్యలేడు అంటూ ఏమీ లేదు. వాడు ఇంకా తోపంతే. వాడిని ఎవ్వరు ఏం చేయలేరు. ఒక టిపికల్ కమర్షియల్ హీరో క్యారెక్టర్. వాడు కాసేపు నాన్న అంటాడు, కాసేపు శ్రీలీల అంటాడు, కాసేపు అక్క అంటాడు, కాసేపు అసలు ఫ్లోకి సంబంధం లేని విజయనగరం అంటాడు. నీకో దండం అన్న. ఇంకా ఎమోషనల్ సీన్స్ వామ్మో ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటాయంటే అమ్మో చాలా కష్టం భరించడం. నిజంగా సీరియల్స్ లో ఇంతకంటే మంచిగా రాస్తున్నారు. సెకండ్ హాఫ్ లో కంప్లీట్ గా దెబ్బ మీద దెబ్బ ఎమోషనల్ సీన్స్ ఫటా వస్తూనే ఉంటాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మన ఓపికని ఒక లెవెల్లో టెస్ట్ చేస్తారు. క్లైమాక్స్ లో ఉండే ఎమోషనల్ సీన్ కి అయితే నిజంగా దండం పెట్టాలి. అందరూ నవ్వుతున్నారు భయ్య థియేటర్‌లో. పర్ఫార్మెన్సెస్ కూడా అందరివి బ్యాడ్ ఉంటాయి. మెయిన్ లీడ్‌లో చేసిన 'కిరీటి' గారి యాక్టింగ్ బాలేదు. ఆయన చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ని కూడా ఆయన ప్రాపర్‌గా కన్వే చేయలేకపోతున్నాడు. ఊరికే స్టంట్లు చేసి ఇటు దూకి, అటు దూకి డాన్స్ పేరుతో ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా జిమ్నాస్టిక్స్ చేస్తే సరిపోదు గదా! శ్రీలీల గారికి కూడా పెర్ఫార్మ్ చేయడానికి పెద్ద స్కోప్ లేదు. జెనీలియా గారి క్యారెక్టర్ కూడా ఇంపాక్ట్ లేని క్యారెక్టరే. సో ఫైనల్‌గా 'జూనియర్' సినిమా ఎలా ఉందిరా అంటే అసలు 'జూనియర్' అనే టైటిల్‌కి జస్టిఫికేషనే లేదు. అంటే టైటిల్‌కి, సినిమాకి సంబంధమే లేదు. అది పరిస్థితి. ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఫిల్మ్.